డెవాప్స్ నేర్చుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? జనరల్గా ఏంటి అంటే ఎక్కువ ఫేక్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ డెవాప్స్ పవర్ బిఐలోనే ఉన్నారేమో అని అనిపిస్తుంది. సో దానికి రీజన్స్ లేకపోలేదు. సో ఇప్పుడు డెవాప్స్ నేర్చుకోవచ్చా? డెవాప్స్ నేర్చుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? డెవాప్స్ నేర్చుకున్న వాళ్ళ కాల్స్ ఉన్నాయా? సో ఇదంతా కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫ్రెషర్స్ కాల్స్ ఉన్నాయా, లేకపోతే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కాల్స్ ఉన్నాయా, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. జనరల్గా కొంచెం మనం వెనక్కి వెళ్దాం, ఒక 5 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. ఇది పాండమిక్ టైంలో 2020 వెళ్తే అప్పుడు సిచ్యువేషన్ ఏంటి అంటే అమీర్పేట్లో, ఎస్ఆర్ నగర్లో ఆ టైంలో పుట్టగొడుగుల్లా వెలిచాయి. ఏమని? డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్, లేకపోతే పవర్ బిఐ, ఎస్పెషల్లీ 2 కోర్సెస్ గురించి, పవర్ బిఐ ప్లస్ ఎస్క్యూఎల్ అండ్ డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్. ఈ 2 కోర్సెస్ విపరీతంగా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవడం, ప్రాక్సీ చేయించుకోవడం, ప్రాంప్టింగ్ చేయించుకోవడం, ఇవన్నీ చేయించుకొని జాబులు తెచ్చుకునే పరిస్థితి ఉండేది ఒకప్పుడు. చాలామంది చూసి ఉండొచ్చు, చాలామంది దొరికారు కూడా. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి దొరికిన వాళ్ళు ఉన్నారు, దొరికిన తర్వాత కంపెనీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మొన్న రీసెంట్ న్యూస్లో కూడా చూసాం మనం అది. అయితే ప్రాక్సీ ప్రాంప్టింగ్ వర్కౌట్ అవుతున్నాయేమో మరి ఇంకొకటి కానీ చాలా ఎక్కువ ఇన్స్టిట్యూట్లో విపరీతంగా డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్, పవర్ బిఐ ప్లస్ ఎస్క్యూఎల్ విపరీతంగా పుట్టగొడుగులా వెలిసిపోయాయి ఇన్స్టిట్యూట్స్. అంటే నాట్ ఓన్లీ అమీర్పేట్, ఆల్ ఓవర్ హైదరాబాద్, బెంగళూరు చాలా ఇన్స్టిట్యూట్స్ వచ్చాయి. సో అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ పెద్ద హబ్ కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకుంటాం. సో తర్వాత మెల్లగా ఏంటి అంటే డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్, దీంతో పాటు మళ్ళీ ఎజూర్ నేర్చుకొని, జీసీపీ నేర్చుకొని డెవాప్స్ విత్ మల్టీ క్లౌడ్కి వచ్చింది. తర్వాత అప్డేట్ అయ్యి డెవాప్స్ ఎకాప్స్కి వచ్చింది. ఆ తర్వాత పవర్ బిఐ ఎస్క్యూఎల్ కూడా. సో పవర్ బిఐ అయితే ఎంఎస్బిఐ అని, తర్వాత పవర్ యాప్స్ అని ఇలా అప్డేట్ అవుతూ వచ్చింది. ఇప్పుడు పవర్ బిఐ నేర్చుకుని దాంతోపాటు డేటా అనలిటిక్స్ అది నేర్చుకుంటే కాల్స్ వచ్చే పరిస్థితి, దాంతోపాటు డేటా సైన్స్, ఇలా అది అప్గ్రేడ్ అవుతూ వచ్చింది. ఇప్పుడున్న సిచ్యువేషన్ అంటే విపరీతంగా ప్రాక్సీ ప్రాంప్టింగ్ జరిగిన రోజుల్లో ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే డెవాప్స్లో ఫ్రెషర్స్కి కాల్స్ అనేవి అప్పుడు ఉండేవి, కానీ చాలా తక్కువ ఉండేవి. ఓన్లీ 3+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి, 4+ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్కి మాత్రమే డెవాప్స్లో కాల్స్ ఉండేవి. ఇది హార్స్ రియాలిటీ. ప్రతి ఒక్కరూ కొంచెం వెనక్కి వెళ్ళి ఇది నిజమా కాదా అనేది మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ విధంగా అంటే అప్పుడు కూడా బ్యాక్ టు కరోనా టైంలో కూడా సో ఈ విధంగా ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఎక్కువ కాల్స్ ఉండేవి, ఫ్రెషర్స్ కూడా కొంచెం ఉండేవి, కానీ కొంచెం తక్కువ ఉండే కంపారిటివ్లీ. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కేవలం 5+ ఇయర్స్, 6+ ఇయర్స్, 7+ ఇయర్స్ వాళ్ళకి మాత్రమే కాల్స్ ఉన్నాయి. 0 కాల్స్ ఫర్ ఫ్రెషర్స్. డెవాప్స్లో ఫ్రెషర్స్ అసలు నేర్చుకునే వద్దు. చాలా ఓపెన్గా, క్లారిటీగా, క్రిస్టల్ క్లియర్గా చెప్తా ఉన్నా. ఈ ఆన్లైన్లో కొన్ని ప్లాట్ఫామ్స్ డెవాప్స్, క్లౌడ్ విత్ డెవాప్స్ అని, సో ఏదో వాళ్ళ నేమ్స్ పెట్టుకుని ఏదో చేస్తూ ఉన్నారు కోర్సెస్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో పాయింట్ నెంబర్ 1, ఫ్యూచర్ లేదని కాదు, కానీ కొత్తగా కెరీర్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు, కెరీర్ గ్యాప్ ఉండి నాన్ ఐటీ నుంచి గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యి లేదా వేరే జాబ్స్ ప్రిపేర్ అయ్యి వాళ్ళు దీంట్లోకి రావాలి అంటే 100% 1% ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా డెవాప్స్ అనేది వ్యాస్ట్ సిలబస్, చాలా పెద్ద సిలబస్. 5+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టి దీంట్లో జాబ్ తెచ్చుకోవడం అంటే, ఒకవేళ అనుకుందాం ఎగ్జాంపుల్ ఫర్ సపోజ్ ఇంటర్వ్యూ దగ్గర మీరు ప్రాక్సీయో ఇంకోటో చేసి జాబ్ తెచ్చుకున్నారు అనుకుందాం. అయితే జాబ్ తెచ్చుకుంటే 5+ ఇయర్స్ అంత స్టఫ్ మన దగ్గర ఉంటుందా? ఫేక్ ఎక్స్పీరియన్సెస్ వెళ్తే ఆలోచన చేయండి. అనవసరంగా మీరు చిక్కులో పడద్దు, అనవసరంగా మీ డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. ఫ్రెషర్స్కి అయితే అసలు కాల్స్ లేవు. 5+, 6+, 7+ ఇయర్స్ వాళ్ళకి కాల్స్ ఉన్నాయి. డెవస్ అకాప్స్కి అప్డేట్ అయినా కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో. మరి ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సార్ నేను ఆల్రెడీ నేర్చుకున్నా, నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా. 100% చెప్తా ఉన్నాను, ఇంకొక కోర్సు సెలెక్ట్ చేసుకొని మూవ్ ఆన్ అవ్వండి. డెవాప్స్లో కష్టమే, చాలా క్లారిటీగా చెప్తా ఉన్నాను. 5+ ఇయర్స్ వాళ్ళకి, 6+ ఇయర్స్ వాళ్ళకి కాల్స్ ఉన్నాయి. 1+ అసలు ఫ్రెషర్స్కి లేవు. ఒకవేళ దీని సైడ్ కెరీర్ గ్యాప్ వాళ్ళు వెళ్దామన్నా మినిమం 5+ అంటే అంత మనం మేనేజ్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. ఇంకొకటి వచ్చేసి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు అందరు కంపెనీస్ కూడా హైబ్రిడ్ కూడా తగ్గించేసి కేవలం వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కాన్సెప్ట్లోనే ఉన్నాయి. అందరూ అలాగే ఉన్నారు. సో ఇది మీరు అందరూ ఆలోచన చేయాలి. అంతేగాని నేను డెవాప్స్ నేర్చుకుంటా, ఫ్రెషర్ నేను డెవాప్స్ నేర్చుకుంటా. అండ్ చాలామంది ఇప్పుడు ఈ టైంలో, కరోనా టైంలో వెళ్ళిన వాళ్ళు చాలామంది ఈ మధ్యకాలంలో లే ఆఫ్ అవుతున్న వాళ్ళు కూడా ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టిన వాళ్ళే లే ఆఫ్ ఎక్కువ అవుతున్నారు.
కంపారిటివ్లీ. అంటే అలాగని జెన్యూన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు లే ఆఫ్ చేయట్లేదంటే వాళ్ళు కూడా చేస్తున్నారు, బట్ స్టిల్ కంపారిటివ్లీ వీళ్ళని ఎక్కువ చేస్తూ ఉన్నారు. ఓకే, ఆలోచన చేయండి. ఇప్పుడు డెవాప్స్ నేర్చుకుంటే పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. సో అంటే టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, అనవసరంగా ఏదో ఇన్స్టిట్యూట్ డబ్బులు కట్టి వాళ్ళు బతికించడం తప్ప అంతకు మించిన ఉపయోగం లేదు. సో కెరీర్ గ్యాప్ వాళ్ళు, నాన్ ఐటీ నుంచి ఐటీకి రావాలనుకునే వాళ్ళు, తర్వాత గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్నారు, దెర్ ఆర్ సో మెనీ ఆల్టర్నేటివ్ కోర్సెస్ రైట్ నౌ. సో డోంట్ చూస్ డెవాప్స్ రైట్ నౌ. ఇప్పుడున్న సిచ్యువేషన్లో డెవాప్స్ అయితే సెలెక్ట్ చేసుకుని కరెక్ట్ కాదు. ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు గత 1.5 year నుంచి 2 years నుంచి కూడా కాల్స్ అంతగా లేవు, స్లో డౌన్ అవుతూ వస్తున్నాయి. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంకా చాలా చాలా తగ్గిపోయాయి. సో కొంతమంది డెవాప్స్లో 8+9+ years వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అదర్ డొమైన్స్కి స్విచ్ అవుతూ ఉన్న పరిస్థితి. కొంతమంది ఏఐఎంఎల్ తోటి దీంతో కొంచెం అప్డేట్ అవుతూ వాళ్ళ కెరియర్ని ముందుకు తీసుకెళ్తున్నారు. బట్ స్టిల్ కొత్తగా కెరియర్ స్టార్ట్ చేయాలి డెవాప్స్లో అనుకుంటే మాత్రం కొంచెం కష్టం అవుతుంది. అందుకని 1-10 సార్లు ఆలోచించి ఇది నిజం, ఇదే రియాలిటీ, దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ.